ఏదైనా దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్‌కి ఎళ్తే 5 రకాల వాదనలొస్తాయి. ఫస్ట్ అంత నిర్లక్ష్యంగా ఎట్టున్నావయ్యా? ఆ ఏరియాలో దొంగలు అంతేనయ్యా? అయినా దొంగలకి దొరికాడు నువ్వు అట్లా డబ్బులెట్ట పట్టుకెళ్తావా క్యాషు? ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు కదవయ్యా! లేదంటే గనక డబ్బులు నువ్వు పట్టుకెళ్ళాడని అవతలోడికి తెలిసిందంటే నీకు తెలిసినోళ్ళు ఎవరో ఉంటారు. అదొకసారి చెక్ చేసుకోపో. మేము నీకు డబ్బులొస్తాయని గ్యారంటీ చెప్పలేం కాబట్టి కంప్లెయింట్ ఇచ్చిపో చూద్దాం. ఇది ఈ 5 రకాల వెర్షన్స్ పోలీసుల నుంచి వస్తాయి. అట్లా కాకుండా దొంగతనం జరిగిందని చెప్పగానే రియాక్ట్ అయితే పోలీసులు దొంగను తొందరగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర పోలీసులు ఒక విషయంలో శభాష్ అనొచ్చు. 25,00,000 రూపాయల క్యాష్‌కి సంబంధించినటువంటి చోరీ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమైనటువంటి ఉదంతంతో నిందితుల్ని టెక్నాలాజికల్‌గా పట్టుకున్నటువంటి అంశం. వాస్తవానికి ఈ గొడవ ఏంటంటే ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వెండి ఆభరణాల హోల్సేల్ వ్యాపారిని బుర్రి కొట్టించి 25,00,000 ఎత్తుకుపోయారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది. రాజస్థాన్ రాష్ట్రం సిరోయ్ జిల్లా నాగని గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ ఆర్ రవాలి అనేటటువంటి అతను యాక్చువల్‌గా సికింద్రాబాద్‌లో ఉంటాడు. ఇతను వెండి ఆభరణాలు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు. బెంగుళూరులో వెండి ఆభరణాలు కొని హైదరాబాద్ రిటైల్ వ్యాపారులకు అమ్ముతుంటాడు. ఇందులో భాగంగా బెంగుళూరులో వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు 25,00,000 రూపాయల క్యాష్‌తో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున బళ్ళారి చౌరస్తాలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు యువకులు షాహిద్, సుహేబ్ అదే బస్సులో ఎక్కి అనంతపురానికి టికెట్ తీసుకున్నారు. ప్రవీణ్ నిద్రమత్తులో ఉంటే వీళ్ళు డబ్బులున్న బ్యాగ్‌ను దొంగిలించేసి అమకతా టోల్ ప్లాజా దగ్గర దిగిపోయారు. వెంటనే టోల్ ప్లాజా దగ్గర దిగుతుండేటప్పుడు డ్రైవర్‌కి అనుమానం వచ్చింది. అందులో వాళ్ళు లగేజ్‌తో రానోళ్ళు లగేజ్‌తో దిగాడు ఇప్పటికి. ప్యాసింజర్లు అందరిని అప్రమత్తం చేసి లగేజ్ గురించి ఆరాధిస్తే నిద్రపోతున్న ప్రవీణ్‌ని లేపితే తన బ్యాగ్ కనిపించడం లేదని చెప్పాడు. వెంటనే హైవే పెట్రోలింగ్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వేగంగా స్పందించి కృష్ణగిరి, వెల్దుర్తి, కోడుమూరు పోలీసుల్ని అలర్ట్ చేశారు. వాళ్ళు మాకు ఏం సంబంధం అన్నట్టు కాకుండా వెంటనే సీరియస్‌గా స్పందించి యూపీ దొంగలు టోల్ ప్లాజా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఈ యూపీ దొంగలు ఇద్దరు కూడా టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరిగి కర్నూలుకు వస్తున్నారని కనుక్కున్నారు. నగర శివారులోని హోటల్ సమీపంలో కోడుమూరు సిఐ తన సిబ్బందితో ఆపి వాళ్ళని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించారు. వెల్దుర్తి సిఐ అక్కడి నుంచి దొంగలిద్దరిని వెల్దుర్తి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అన్నది తేలాలి. బట్ పోలీసులు మొత్తం యంత్రాంగం వేగంగా స్పందించడం అన్నది అభినందించదగ్గ పరిణామం.